పైథాన్ పాత్ ఎలా సెట్ చేస్తాం? ఇన్ కేస్ మనం పైథాన్ పాత్ సెట్ చేయలేదనుకోండి. మనం సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఇక్కడ పైథాన్ పాత్ టిక్ చేయలేదనుకోండి. ఇప్పుడు పైథాన్ రన్ చేయాలి అంటే ఎక్కడ ఉంటే అక్కడ రన్ చేయడం కుదరదు. ఇప్పుడు చూడండి పైథాన్ ఎక్కడి నుంచైనా రన్ చేయగలుగుతున్నాం. ఇక్కడి నుంచైనా పైథాన్ అంటే పలుకుతుంది. చూడండి. ఆహ్, ఇక్కడి నుంచైనా పైథాన్ రన్ అవుతుంది. అండ్ డి డ్రైవ్‌కెళ్ళినా పైథాన్ రన్ అవుతుంది. ఎక్కడి నుంచైనా పైథాన్ రన్ అవుతుంది. కారణం మనం దానికి పైథాన్ పాత్ సెట్ అయ్యింది. అంటే ఇక్కడ చూడండి పాత్ అని కొట్టండి. పాత్ అని కొడితే ఇక్కడ చాలా సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన పాత్‌లు ఇలా సెట్ అయ్యి ఉన్నాయి. దీంట్లో మన పైథాన్ పాత్ కూడా ఉంటుంది. పైథాన్ పాత్, పైథాన్ పాత్. ఏయ్! ఒక్క నిమిషం. యాహ్! సో, పైథాన్ పాత్ ఎక్కడుంది? యాహ్! ఇక్కడుంది. చూడండి. పైథాన్ పాత్ ఇక్కడుంది. ఈ పాత్ యాడ్ అయ్యింది. పైథాన్ పాత్ యాడ్ అయ్యింది. ఇన్ కేస్ ఈ పైథాన్ పాత్ అంటే పైథాన్ సాఫ్ట్‌వేర్ ఎక్కడైతే ఇన్‌స్టాల్ అయ్యిందో ఆ పాత్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌లో యాడ్ అయ్యుంది. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌లో యాడ్ అయితే మనం ఆ ప్రోగ్రామ్‌ని ఎక్కడి నుంచైనా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఎక్కడి నుంచైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇన్ కేస్ ఈ పాత్ యాడ్ కాకపోతే ఏం చేయాలి అంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఓపెన్ చేయాలి. ఎక్కడ ఓపెన్ చేస్తే ఎక్కడుంటుందది? ఓకే. నువ్వు డైరెక్ట్‌గా సిస్టమ్ ప్రాపర్టీస్, అడ్వాన్స్డ్ సిస్టమ్ ప్రాపర్టీస్ ఆహ్, ఓకే. సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడి నుంచి కూడా ఎళ్ళొచ్చు మనం. ఇక్కడి నుంచి కాదు. సిస్టమ్ సెట్టింగ్స్ అని ఉంటాయి. సెట్టింగ్స్‌లోకి వెళ్తే ఓకే. లేదా ఇక్కడ అడ్వాన్స్డ్ సిస్టమ్ ప్రాపర్టీస్, సిస్టమ్ సెట్టింగ్స్ అనుంది. అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ ఇక్కడికి వెళ్తే ఇక్కడ మీకు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఉంటుంది. డైరెక్ట్‌గా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని కూడా సెర్చ్ చేసుకోవచ్చు మనం. డైరెక్ట్‌గా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌లో ఇక్కడ ఓన్లీ పర్టిక్యులర్ యూజర్ కోసం ఇక్కడ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, సిస్టమ్ వేరియబుల్స్ 2 ఉంటాయి. ఇక్కడ మీరు యూజర్ వేరియబుల్స్ ఫర్ ఎంవీఆర్‌కి రండి ఐ మీన్ యూజర్‌కి రండి సరిపోతుంది. ఇక్కడ పాత్ ఉంది చూడండి. పాత్. ఈ పాత్‌లో మీరు ఎడిట్ కొడితే ఇక్కడ ఈ పాత్రలన్నీ చూపిస్తుంది. ఇవే ఇక్కడున్న పాత్రలు ఇవన్నీ. ఇక్కడ మనం పైథాన్ పాత్ ఉంది. పైథాన్ పాత్ ఇక్కడ ఉంది చూడండి. పైథాన్ పాత్ ఉంది ఇక్కడ. ఇన్ కేస్ ఈ పాత్ లేకపోతే నువ్వేం చేయాలి అంటే, ఈ సాఫ్ట్‌వేర్ ఎక్కడ ఇన్‌స్టాల్ అయ్యిందో చూసుకొని, ఎక్కడ ఇన్‌స్టాల్ చేసామో మనం ఇన్‌స్టాలేషన్ చేసేటప్పుడు మనకు తెలుస్తుంది గదా! అంటే ఎలా చేయాలి అంటే ఇక్కడికొచ్చి సి డ్రైవ్‌లో, యూజర్స్‌లో ఆ! మన ప్రెజెంట్ యూజర్ దీంట్లో యాప్ డేటా అని ఉంటుంది. ఇక్కడ కనపడకపోతే నీకు ఇది హెడెన్ అన్నమాట యాప్ డేటా. యాప్ డేటా అని ఉంటుంది. ఓకే. యాప్ డేటాలో అండ్ ఇక్కడ లోకల్‌లో ఓకే. అండ్ ప్రోగ్రామ్స్‌లో పైథాన్‌లో పైథాన్ ఓల్డ్ వెర్షన్స్ కూడా ఇంతకుముందు నా సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసున్నాయి. అందుకే ఈ ఫోల్డర్‌లొచ్చినాయి. దిస్ ఈస్ లేటెస్ట్ వెర్షన్ పైథాన్ 310 అంటే 310 పైథాన్ 310లో దిస్ ఈస్ పైథాన్ డాట్ ఈఎక్స్ఈ అంటే పైథాన్ డాట్ ఈఎక్స్ఈ అనేది మెయిన్ మన పైథాన్ సాఫ్ట్‌వేర్ అన్నమాట ఇది. ఈ ఫైల్ ఉన్న లొకేషన్, ఈ ఫైల్ ఉన్న లొకేషన్ అండ్ స్క్రిప్ట్స్ ఉన్న లొకేషన్. స్క్రిప్ట్స్ ఉన్న లొకేషన్ అండ్ ఈ 2 కావాలన్నమాట. నువ్వు స్క్రిప్ట్స్ తీసుకో. చూడండి ఇలా పక్కన క్లిక్ చేయి. పాత్ వచ్చింది కదా! దీన్ని కాపీ చేయి. దీన్ని కాపీ చేసుకొని అంటే ఈ సాఫ్ట్‌వేర్ మనము ఇంతకుముందు ఇన్‌స్టాల్ చేసినప్పుడు చూపించింది. ఈ సాఫ్ట్‌వేర్ ఎక్కడ ఇన్‌స్టాల్ అవుతుందో అదే ఇది. మీరది గుర్తుపెట్టుకోండి కావాలంటే. సో, ఇక్కడికొచ్చి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఓపెన్ చేసుకొని ఇక్కడ న్యూ పాత్ అని చెప్పేసి న్యూ ఇలా వస్తుంది. ఇక్కడ పేస్ట్ కొట్టేయండి. ఇది స్క్రిప్ట్స్‌ది. అండ్ మళ్ళా ఇంకొక న్యూ పాత్ తీసుకొని పైథాన్ ఫైల్స్‌ది. అంటే స్క్రిప్ట్ తీసేయండి సరిపోతుంది. అంతే. ఇలా యాడ్ చేసి పాత్‌ని ఓకే కొట్టేసి, ఓకే కొట్టేస్తే అయిపోతుంది.
ఓకే. సింపుల్ పైథాన్ పాత్ యాడ్ చేయడం. సో, మనకి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇవి అవసరం లేదు. నేను రిమూవ్ చేస్తున్నాను. డైరెక్ట్. ఓకే. 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 అన్నీ ఓకే కొట్టాలి. క్యాన్సిల్ కొట్టకూడదు. ఇలా మనం పాత్‌ని మనం సెట్ చేసుకుంటాం. ఈ పాత్ సెట్ అయిన తర్వాత ఇక్కడ పాత్ అని కొట్టి చూసుకోవచ్చు మీరు. పాత్ అని కొట్టి ఇలా చూసుకోవచ్చు. చూసుకుంటే ఇక్కడ పాత్‌లో మనం యాడ్ చేసింది వచ్చిందా లేదా మనకు తెలిసిపోతుంది. రాలేదనుకోండి సిస్టమ్ ఒకసారి రీస్టార్ట్ చేయండి. సిస్టమ్ ఒకసారి రీస్టార్ట్ చేయండి. కంపల్సరీగా వస్తుంది. ఇన్ కేస్ రాకపోతే సిస్టమ్ రీస్టార్ట్ చేయండి సరిపోతుంది. ఇప్పుడు తర్వాత ఎలా తెలుసుకుంటాం మనము పాత్ యాడ్ అయిందని ఇక్కడ చూడొచ్చు. అయినా సరే మీరు వెర్షన్ చూడండి. మీరు డి డ్రైవ్‌లో ఉన్నారు కదా! పైథాన్ ఎక్కడో ఇన్‌స్టాల్ అయ్యుంది. బట్ మనం డి డ్రైవ్ నుంచి పైథాన్ అడుగుతున్నాం. ఇలా మీరు దీన్ని పైథాన్ ఇట్లా పై వెర్షన్ కొట్టారంటే వచ్చేస్తది. ఇలా రాలేదు అంటే మీరు పాత్ రాంగ్ ఇచ్చుంటారు అని అర్థం. అంటే పాత్ లేదు లేదా పాత్ రాంగ్ ఇచ్చుంటారు. లేదా పాత్ ఇంకా సెట్ కాలేదు. మీరు ఇచ్చారు గానీ సెట్ కాలేదు. అప్పుడు రీస్టార్ట్ చేయండి. మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతది. ఓకేనా? సో, ఇప్పుడు మీకు పైథాన్ పాత్‌ని ఏ విధంగా సెట్ చేయాలో నేను మీకు చూపించాను. డియర్ స్టూడెంట్స్. ఓకేనా? ఓకే. గుడ్.